జరిగిందని కాగ్ నివేదికలో వెల్లడైంది. మెగా కంపెనీకి 5,000 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయని కాగ్ వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిందని 5,188 కోట్ల 43 లక్షల అక్రమ చెల్లింపులు జరిపినట్లు కాగ్ నివేదిక చెబుతోంది. 17 ప్యాకేజీలుగా పనులు చేపట్టిన మెగా సంస్థ కేవలం 4 ప్యాకేజీల్లోనే 5,000 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయి అన్నారు. 13 ప్యాకేజీలకు సంబంధించిన వివరాలు అధికారులు కాగ్కి అందజేయలేదు. నవయుగ, మెగా, ఎల్ఎన్టీ కంపెనీలకు 7,500 కోట్ల అనుచిత లబ్ధి చేకూరినట్టు తెలుస్తోంది. మరోవైపు మేడిగడ్డ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బ్యారేజ్ కుంగిపోవడానికి కారణాలేంటో కనుక్కోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ నివేదికలో వెల్లడైంది. మెగా కంపెనీకి 5,000 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయని కాగ్ వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాచి ఉంచిందని 5,188 కోట్ల 43 లక్షల అక్రమ చెల్లింపులు జరిపినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ, కాళేశ్వరంకి సంబంధించి ఈ ప్యాకేజ్ విషయం అయితే చాలా కీలకంగా మారింది. దానికి సంబంధించి గత ప్రభుత్వం దాచిపెట్టింది. ఆ విషయాలను ఇప్పుడు రిపోర్ట్స్ ద్వారా బయటకు వస్తున్నాయి. ఎలా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్? మౌనిక, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు కథను కాగ్ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చెప్తున్న అంచనాలన్నీ కూడా తప్పు, అనేక అక్రమాలకు జరిగాయి ఇక్కడ అన్న విషయాన్ని కాగ్ నివేదికలో చాలా స్పష్టం చేయడం జరిగింది. కేవలం మెగా ఇంజనీరింగ్ కంపెనీకే 5,188 కోట్ల రూపాయల అక్రమ లబ్ధి చేకూరింది అన్నది కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు మెగా కంపెనీతో పాటు నవయుగ, ఎల్ఎన్టీ ఈ 3 కంపెనీలు కూడా కలిపి 7,500 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందారు వీళ్ళు అన్నదానికి ఆధారాలను కాగ్ తన రిపోర్ట్లో స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 17 ప్యాకేజీలకు సంబంధించి స్టడీ చేసినప్పుడు కాగ్ అధికారులు దాంట్లో కొన్ని ప్యాకేజెస్లో ఏ విధంగా వీళ్ళు అనుచిత లబ్ధి పొందారు, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అన్న దాని మీద వివరాలను స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్ సెట్లు అన్నవి అత్యంత కీలకమైనవి. ఈ పంప్ సెట్లకు సంబంధించి ఫస్ట్ ప్రాజెక్టు ప్రారంభం అవడానికి ముందు 2008లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL లిమిటెడ్ నుంచి ఒక కొటేషన్ తీసుకోవడం జరిగింది. ఆ కొటేషన్ తీసుకున్నప్పుడు BHEL ఇచ్చిన పంప్ సెట్లకు సంబంధించిన కొటేషన్ వాల్యూ చూసుకుంటే కేవలం 1,686 కోట్లు అయితే, తర్వాత మెగా ఇంజనీరింగ్ కంపెనీ రంగంలో దిగిన తర్వాత ఇతరుల నుంచి ఆ పంప్ సెట్లు సేకరించుకుని BHEL నుంచి తీసుకోవడం కానీ చేసుకుని బిల్లు ఎంతకు పెట్టిందంటే 7,214 కోట్ల రూపాయలకి మెగా ఇంజనీరింగ్ కంపెనీ బిల్లు పెట్టడం జరిగింది. అంటే దాదాపు 5,188 కోట్ల రూపాయల దోపిడీకి మెగా ఇంజనీరింగ్ కంపెనీ పాల్పడిందన్న విషయాన్ని కాగ్ స్పష్టం చేయడం జరిగింది. సో ఈ కాగ్ నివేదిక ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తుంది. మొత్తానికి చూసుకుంటే భారత రాష్ట్ర సమితి నాటి పెద్దలు అటు కేసీఆర్ కానీ అటు విధంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చేసిన విధానాలు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఇక్కడ 80,000 కోట్ల రూపాయల్లోని ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే కాగ్ చెప్పింది 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి కాగ్ చెప్పడం జరిగింది. అంటే ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ కానీ నవయుగ కానీ లేకపోతే ఉన్న ఎల్ఎన్టీ కంపెనీలకు కానీ వీటికి దోచి పెడతమే లక్ష్యంగా అధికారులు వ్యవహరించారు, ఈఎన్సీ అధికారులు అన్నది ఇక్కడ కాగ్ నివేదికలో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజిలెన్స్ని రంగంలో దింపించింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. సో విజిలెన్స్ అధికారులు ఒక పక్క తనిఖీలు కొనసాగిస్తున్నారు. మనం కొన్ని అంశాలను స్పష్టంగా చూసుకుంటే కాగ్ నివేదికకు సంబంధించి ప్యాకేజీలో ఏ విధమైన దోపిడీ జరిగింది, ఒక టన్నెల్ నిర్మించాలంటే టన్నెల్కి సంబంధించి కొలత ఉంటుంది. అంటే ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు అనే కొలత ఉంటుంది. కొన్ని చోట్ల టన్నెల్ని ఒక 89 కిలోమీటర్లు టన్నెల్ని అనుకున్నారు, ఏది ప్యాకేజ్ నెంబర్ 69లో. అయితే 89 కిలోమీటర్ల టన్నెల్ని వాస్తవానికి అంత దూరం అవసరం లేదు కాబట్టి 57 కిలోమీటర్లకు కుదించారు. సో 89 కిలోమీటర్లకి నుంచి 57 కిలోమీటర్లకి కుదించితే అప్పుడు ఏం జరిగింది, అక్కడ బిల్లులు చెల్లింపులు అన్నవి 89 కిలోమీటర్లకు చెల్లించారు. అంటే పని జరగకుండానే అక్కడ డబ్బులు ఇచ్చారు కేవలం ఆ కంపెనీకి. ఎంత ఇచ్చారు? అట్లా 117 కోట్ల రూపాయలని ఆ విధంగా ఒక కంపెనీకి చెల్లించడం జరిగింది. మరో ఇదే స్కామ్ జరిగింది ప్యాకేజ్ 18లో కూడా. ప్యాకేజ్ 18లో కూడా టన్నెల్ లెంత్ తగ్గించడం వలన 94 కోట్ల రూపాయలు
రూపాయలని అదనంగా చెల్లించారు కాంట్రాక్టర్కి. ఇక ప్యాకేజ్ 17కి చూసుకుంటే కాంట్రాక్టర్కు 50 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. ఇక ప్యాకేజ్ 9కి వచ్చేటప్పటికి సర్వే ఛార్జీల పేరిట 48 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి చెల్లించడం జరిగింది. ప్యాకేజ్ 21A కూడా 21 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇది అదనపు చెల్లింపులు జరిగితే మరో ఇంకా పెద్ద స్కామ్కి ఏమైనా పాల్పడ్డారంటే దీంట్లో కాంట్రాక్టర్లు ఈ అధికారులంతా కలిసి ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఇనుము అన్నది అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ ఇనుముకు సంబంధించి ఎస్టిమేషన్ని ఇంజనీరింగ్ నిపుణులు వేస్తుంటారు. ఈ ప్రాజెక్టుకి ఒక ప్యాకేజీకి సంబంధించి ఎంత ఇనుము అవసరం పడుతుంది ఏంటి అన్నది సంబంధించి. సపోజ్ ప్యాకేజ్ నెంబర్ 12 చూసుకుంటే టోటల్ 182 మెట్రిక్ టన్నుల ఇనుము అవసరం పడుతుందని ఎస్టిమేషన్ వేశారు స్టీల్. అయితే దాని తర్వాత దాన్ని ఏం చేశారు, హఠాత్తుగా 13,048 మెట్రిక్ టన్నుల ఇనుమును తెప్పించడం జరిగింది, స్టీల్ని తెప్పించడం జరిగింది. ఆ స్టీల్ వల్ల అక్రమంగా అవసరం లేకుండా దాన్ని తెప్పించడం వల్ల దాదాపు 64,98,00,000 రూపాయలు ఆ కాంట్రాక్టర్కి అదనంగా చెల్లించారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక చోట్ల ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నడిపించారంటానికి పూర్తి స్థాయి ఆధారాలను కాగ్ నివేదికలో బయటపడ్డాయి. ఇక్కడ ఎల్ఎన్టీ కానీ, నవయుగ కానీ, లేకపోతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ కానీ 3 కంపెనీలు కూడా దోపిడీ పర్వంలో తమ పాత్రని యథాతథంగా తీసుకున్నాయి. దానికి అధికారులు కూడా సహకరించారన్నది ప్రభుత్వం గుర్తించడం జరిగింది. రోడ్లకు సంబంధించి 66 కోట్లు, వాటరింగ్కి సంబంధించి 29 కోట్లు, మెటల్కి సంబంధించి మేడిగడ్డ ఇప్పుడు ఏదైతే కుంగిపోయిందో ఆ మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న మెటల్కి సంబంధించి 26.46 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి అదనంగా చెల్లించడం జరిగింది ప్రభుత్వం. అంటే ఎక్కడ కూడా ఒక పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరిగాయి, అంచనాలకు మించి చెల్లింపులు జరిగాయి, పనులు జరగని చాటి కూడా పనులు జరిగినట్లు సృష్టించారన్న దానికి మరో ఉదాహరణ కూడా కాగ్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఒక చోట మెటల్ వేయాల్సిన చోట మెటల్ వేయకుండానే అక్కడ పూర్తి స్థాయిలో చెల్లింపులు చేశారు. ధరల అడ్జస్ట్మెంట్ అంటే ఒక ఎస్టిమేషన్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి 1343 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద మోపారు ఇరిగేషన్ శాఖ అధికారులు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధికారులకి, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులకి ఈ కాగ్ రిపోర్ట్ అనేది అత్యంత కీలకంగా మారింది. ఈ కాగ్ రిపోర్ట్లనే అంశాల ఆధారంగా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. మౌనిక, అయితే సత్యనారాయణ, మీరు చెప్పినట్టు చాలా అవినీతి జరిగిందనే అంశాన్ని, అది ప్రభుత్వం దాచిపెట్టిందనే విషయాన్ని క్లియర్ గా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ నివేదిక వచ్చిన తర్వాత ఎవరి మీద ముఖ్యంగా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగిన ఈ టైంలో దాన్ని ఎలా తీసుకుంటారు, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? తిలా పాపం తలా పిడికడు అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పాపంలో, ఈ దొంగతనంలో, ఈ దోపిడీలో అందరూ పాత్రదారులే. ఎవరైతే ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారో ఈఎన్సీ అధికారులు, చెల్లింపులు జరగడానికి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి, నాటి ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కుంభకోణానికి పాల్పడ్డారు. అత్యధిక భారీ స్థాయి కుంభకోణం ఇదని చెప్పేసి ఎప్పుడైతే కాగ్ రిపోర్టులో సంచలన నివేదిక వచ్చిందో ఆ నివేదిక అనేది ఇప్పుడు ఆధారంగా విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈఎన్సీ అధికారులు కానీ, అదేవిధంగా నాటి ప్రభుత్వ పెద్దలు కానీ, మంత్రులు కానీ అందరి మీదుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాగ్ నివేదిక ఆధారంగా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు రంగంలో దింపారు. విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి క్రిమినల్ కేసెస్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కేవలం మెగా ఇంజనీరింగ్ కంపెనీ లాంటి దానికే 5,000 కోట్ల రూపాయల చెల్లింపులు పంపు సెట్ల వ్యవహారంలోనే జరిగిందంటే ఇతర ప్యాకేజీలకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగింది? 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని నాటి ప్రభుత్వ పెద్దలు చెప్తుంటే 1,50,000 కోట్ల వ్యయం జరిగింది అన్నది కాగ్ స్పష్టం చేసింది. సో ఈ 70,000 కోట్ల స్కామ్ లో ఎవరెవరి పాత్ర ఏంటి అన్నది కూడా తేల్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. అందుకే విజిలెన్స్ రంగంలో దింపినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మౌనిక, సత్యనారాయణ, మొత్తానికి లెక్కలు చూస్తే కనుక చాలా వరకు అవినీతి జరిగింది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు 4 ప్యాకేజీలకి 5,000 కోట్ల అవినీతి అనే అంశాన్ని క్లియర్ కట్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ఇవన్నీ దాచిపెట్టి ఉంచింది. అయితే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కాగ్ నివేదికను బయటపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్న యాక్షన్ ఎటువంటిది అని మనం అనుకోవచ్చు? అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అవినీతిని నిర్మూలిస్తోంది. ఈ నెల రోజుల పరిపాలన ఎలా ఉంది అనే పాయింట్ లో మనం ఆలోచిస్తే కనుక పాజిటివ్ గానే రియాక్షన్స్ వస్తున్న టైంలో ముఖ్యంగా గత ప్రభుత్వ లోపాలను, వైఫల్యాలను బయటపెట్టే అంశం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ఒకవైపు తెరపై కనిపిస్తున్నప్పటికీ ఖచ్చితంగా నిజాలు బయటకు తీస్తానే అంశం రెండు వైపులా. వీటిని మనం ఒకసారి పరిరక్షణలోకి తీసుకుంటే ఎలా ఉంది ఈ ప్రస్తుత ప్రభుత్వ పాలన కావచ్చు, గత ప్రభుత్వం దాచిపెట్టిన తప్పుల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ప్రభుత్వం, సామాన్య ప్రజలకి దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయంటారు? లేదా ఏంటి ప్రభుత్వంలో జరిగే ఈ తప్పులకి వీటికి ఒక పాయింట్ మాట్లాడాలంటే? గత ప్రభుత్వ హయాంను చూసుకున్న భారత రాష్ట్ర సమితి
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ నాటి మంత్రుల విషయానికి కానీ చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఒక అద్భుతమైన ప్రాజెక్టు కింద వర్ణించడం జరిగింది. ఇది తెలంగాణకే తలమానికం అని చెప్పారు. అలాంటి తలమానికమైన ప్రాజెక్టుకి సరైన ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా, ఇంజనీరింగ్ గైడెన్స్ లేకుండా సొంత ప్లాన్లు వేసుకుని కట్టడం పూర్తి చేశారన్నది ఆరోపణలు చేశారు నాటి ప్రతిపక్ష నేతలు. చూసాం, మనం రీసెంట్గా చూసాం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పిల్లర్ కుంగిపోయింది. ఆ పిల్లర్ కుంగిపోవడానికి కారణం ఏంటి అన్న దాని మీద విచారణకు కూడా కనీసం పరిశీలించడానికి కూడా అప్పట్లో కాంగ్రెస్ నేతల్ని అనుమతించలేదు నేటి బీఆర్ఎస్ అధినేతలు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చేశాడు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాము, అదేవిధంగా విజిలెన్స్ చేత కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు. సో విజిలెన్స్ అధికారులు రంగంలో దిగారు, కీలక ఆధారాలను సేకరించుకున్నారు, పక్కా ఎవిడెన్స్, పక్కా పేపర్ ప్రూఫ్తోనే ఈరోజు విజిలెన్స్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు అధికారుల మీద. ఎలా చెల్లింపులు చెప్పాను, నేను ఒక ఉదాహరణ చెప్పాను, ఇందాక మీకు 2 ఉదాహరణలు చెప్పాను. ప్యాకేజ్ నెంబర్ 16 ఒకటి, ప్యాకేజ్ నెంబర్ 18. ఈ 2 కూడా టన్నెల్స్కి సంబంధించిన ఇష్యూస్. టన్నెల్కి సంబంధించి ఒక 100 కిలోమీటర్ల టన్నెల్ని వేయాలని ముందు ఎస్టిమేషన్ తయారు చేశారు. అయితే అక్కడ టన్నెల్ అవసరం అంతా ఏర్పడలేదు. దాదాపు 30-40 కిలోమీటర్ల టన్నెల్ కొలత తగ్గింది. అక్కడ అంత దూరం తగ్గినప్పుడు ఎంత పని చేశాడో కాంట్రాక్టర్ అంతే డబ్బు చెల్లించాలి. కానీ ముందు ఎస్టిమేషన్ వేసేసాం, 100 కోట్లు, పని చేస్తే చేయకపోతే పర్లేదు, అంతా మనోళ్లే కదా, డబ్బులు ఇచ్చేద్దాం అన్నట్లు జరిగింది వ్యవహారం. సో 89 కిలోమీటర్ల నుంచి 57 కిలోమీటర్లకి టన్నెల్ డిస్టెన్స్ తగ్గితే 89 కిలోమీటర్లకి పేమెంట్ చేశారంటే ఏ విధమైన నిర్లక్ష్యపూరిత వైఖరి ఉంది, ఏ విధమైన లాలూచి వైఖరి ఉన్నది, ఎవరెవరు దీంట్లో దొంగలు, తోడు దొంగలు ఎవరు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా విచారణలో బయటపడతాయి. సో విజిలెన్స్ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలు కూడా వీరందరి మీద వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌనిక, అయితే సత్యనారాయణ, ఇప్పటి వరకు మనం లెక్కల్ని మాత్రం గమనించాము, కానీ ఇక్కడ ఎవరికైతే ఇక్కడ డబ్బులు ఇచ్చారని మనం మాట్లాడుకుంటున్నాము, ముఖ్యంగా వినిపించే పేరు మెగా కంపెనీ. దీనికి సంబంధించి ఒకానొక టైంలో ఇవే ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా రియాక్ట్ అయినప్పటికీ ఈ సమస్యలన్నింటినీ కూడా సద్దుమణిగించే ప్రయత్నం చేసింది అప్పటి అధికార ప్రభుత్వం. బట్ ఇప్పుడు ఈ కంపెనీ గురించి మాట్లాడాలి అన్న దీని లొసుగుల గురించి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇంత క్లియర్ గా తేట తెల్లమైన తర్వాత నెక్స్ట్ ఈ కంపెనీ భవిష్యత్తు కావచ్చు, లేదా ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా అవినీతి ఇంతకు ముందు కూడా జరిగిందని ఇలాంటి వార్తల్ని మనం చూస్తూ వచ్చాం. ఏంటి దానికి సంబంధించిన అప్డేట్? మెగా ఇంజనీరింగ్ కంపెనీ దేశంలో ప్రపంచవ్యాప్తంగా అనేక కీలకమైన ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ ప్రభుత్వంలోంచి పెద్దల్ని అండ చేసుకోవటం, వాళ్ళ దగ్గరికి చేరటం, కోట్లు కొల్లగొట్టడం ఒక స్టైల్గా మారింది వీళ్ళకి. మెగా కృష్ణారెడ్డిని అనేక మంది అతను అవినీతి గురించి ప్రశ్నించడం జరిగింది. కానీ ప్రశ్నలు ఒకసారి వస్తాయి, తర్వాత ఆగిపోతాయి. ఎందుకు, ఏం జరుగుతుంది అన్నది ఒక వ్యవహారం. ఇక్కడ ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకునేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేసిన అవినీతి లేదా దోపిడీ, అనుచిత లబ్ధికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను కాగ్ నివేదికలో స్పష్టంగా వచ్చడం జరిగింది. పంప్సెట్ల నుంచి, రోడ్లు వేయటం నుంచి, మెటల్ నుంచి, తర్వాత అక్కడ కెనాల్స్ తవ్వటం గురించి, టన్నెల్స్ నుంచి ప్రతి చోట కూడా అవినీతికి పాల్పడ్డారు. అంచనాలను ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ఎస్టిమేట్లు అంటే ఒక ఎస్టిమేట్ వేసిన తర్వాత ఎస్టిమేట్ను పెంచడం, పని జరగకపోతే ఎస్టిమేట్ ప్రకారం డబ్బులు ఇవ్వటం. అంటే 100 కిలోమీటర్ల దూరం టన్నెల్స్ వేయకుండానే టన్నెల్స్ వేసినట్టు బిల్లుల్లో చూపెట్టి డబ్బులు తీసుకున్నారన్నది ఇక్కడ రిపోర్ట్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ దోపిడీ ఏ విధంగా సాధ్యమైంది? ఒక కాంట్రాక్టర్ కానీ లేకపోతే ఒక కాంట్రాక్ట్ సంస్థ కానీ ఈ విధమైన దోపిడీలో పాత్రధారులు అయ్యారంటే సూత్రధారులు ఉంటారు కదా, ఆ సూత్రధారులు అందరి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కొన్ని వేల కోట్ల రూపాయల, 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. కేవలం కాంట్రాక్ట్ కంపెనీలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికీ కాగ్ నివేదిక ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే 1,200 కోట్ల రూపాయల పైన వీళ్ళు ఈ కాంట్రాక్ట్ కంపెనీలు దోచుకున్నట్టు కనిపిస్తుంది. 5,188 కోట్లు కేవలం మెగా ఇంజనీరింగ్ కంపెనీ పంపులకు సంబంధించి దోచుకుంటే, అదేవిధంగా నవయుగ కానీ ఎల్ఎన్టీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఏ స్థాయిలో దోచుకున్నాయి? 7,500 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి వాళ్ళకి లభింది. ఇప్పుడు మెగా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయినప్పుడు ప్రభుత్వం ఒక లేఖ పంపించింది. మీరు దానికి సంబంధించిన రిపేర్స్ పూర్తి చేసేసి దాన్ని సరైన స్ట్రక్చర్కి మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం పేర్కొంటే, ఎల్ఎన్టీ కంపెనీ అధికారులు ఏం చెప్పారు? మాకేం సంబంధం లేదు, దాంట్లో మేము ఎంతవరకు కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ వరకు చేయడం జరిగిందని స్పష్టంగా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎల్ఎన్టీ కానీ, నవయుగ కానీ, లేకపోతే మెగా ఇంజనీరింగ్ కంపెనీలు కానీ ఏ కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఏ సంస్థలు ఏ ప్యాకేజీలో వ్యవహరించారో, ఏ ప్యాకేజీని తీసుకున్నారు, ఆ ప్యాకేజీలకు సంబంధించి ఏం లోటుపాట్లు జరిగాయి అన్న దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగింది. అయితే కొన్ని ప్యాకేజీలకు సంబంధించి విచారణ అన్నది పూర్తి కాలేదని చెప్పేసి మనకి కాగ్ రిపోర్ట్లోనే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కాగ్ అధికారులు అడిగిన ఇన్వాయిస్లు ఇవ్వడంలో కూడా నాటి ఇరిగేషన్ శాఖ అధికారులు విఫలమయ్యారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. సో వేల
కోట్ల రూపాయల అవినీతిని తవ్వి తీయటం కోసం విజిలెన్స్ రంగంలో దించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం. కాబట్టి ఏ విధమైన నిజాలు బయటకు వస్తాయో మనం త్వరలో వేచి చూడాల్సి ఉంటుంది మౌనిక. రైట్ సత్యనారాయణ, ఓవరాల్ గా మనం చూస్తే గనక